అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న సామెత ఆ మాజీ ఎంపీకి పర్ఫెక్ట్ గా అప్లై అవుతోందా? నోటి మంచితనం లేకపోవడమే ఆయన ఇప్పుడు ఇరకాటంలో పెడుతోందా? ఒకప్పుడు పోలీస్ అధికారి అయ్యుండి రూల్స్ చట్టాలు బాగా తెలుసుండి కూడా నోటిని అదుపులో పెట్టుకోలేకపోయారా? దాని పర్యవసానం ఎలా ఉండబోతోంది? ఎవరా మాజీ ఎంపీ? ఏమా కదా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నోటికి అడ్డే లేదు అన్నట్టుగా మాట్లాడిన వాళ్ళు, ఇష్టానుసారం ప్రవర్తించిన వారు ఇప్పుడు మూల్యం చెల్లించుకునే టైం వచ్చింది అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఆ లిస్టులో హిందూపురం మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ కూడా చేరారన్నది లేటెస్ట్ హాట్. గోరంట్ల మాధవ్ వ్యవహార శైలి మిగిలిన రాజకీయ నాయకుల కంటే భిన్నంగా ఉంటుంది. పోలీస్ అధికారిగా ఉన్నప్పుడే కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అన్న పేరుంది ఆయనకి. ఎప్పుడూ సినిమాటిక్ గా ప్రవర్తిస్తూ వార్తల్లో కనిపించేవారు. తర్వాత కాకి వదిలేసి ఖద్దరేసుకున్నారు గోరంట్ల. వైసీపీలోకి వచ్చి రాగానే ఎంపీ సీట్ ఇచ్చారు జగన్. హిందూపురం లోక్సభ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి భారీ విజయం సాధించారాయన. నిత్యం ఏదో ఒక అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఫోకస్ అంతా తన వైపు ఉండేలా చేసుకునేవారు. ఇలా కాంట్రవర్సీలకు కేరాఫ్ గా ఉన్న గోరంట్ల మాధవ్కు తొలిసారి భారీ బ్రేక్ పడిందే. ఆయనదిగా చెబుతున్న ఓ న్యూడ్ వీడియో గల్లీ నుంచి ఢిల్లీ వరకు షేర్ అయిపోయి షేక్ చేసేసింది. ఆ వీడియో కాల్ ఆయన జీవితాన్ని మార్చేసిందని అంటారు. అది అప్పట్లో వైసీపీని కూడా ఇరుకున పెట్టిందే. ఎంత కవర్ చేసుకున్నా ఆ ఎపిసోడ్ మాత్రం మాధవ్కు మచ్చగానే మిగిలిపోయింది. ఆ ఎఫెక్ట్తోనే 2024 ఎన్నికల్లో మాధవ్కు వైసీపీ టికెట్ దక్కలేదని అంటారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఎక్కడో ఒక చోట అసెంబ్లీ టికెట్ కోసం చాలా ట్రై చేసినా నో చెప్పారట పార్టీ అధ్యక్షుడు జగన్. అయితే ఎన్నికల తర్వాత పార్టీ నేతలంతా ఓటమి మూడ్లో ఉంటే మాధవ్ మాత్రం వెంటనే రీఛార్జ్ అయిపోయి రాప్తాడు పాలిటిక్స్ వైపు చూశారు. అదే టైంలో ఆయనకు రాష్ట్ర అధికార ప్రతినిధి బాధ్యతలు కూడా అప్పజెప్పింది పార్టీ అధిష్టానం. కానీ ఎప్పట్లానే తన సహజ శైలిలో వివాదాస్పద మాటలతో మరొకసారి ఇరుకున పడ్డారు మాజీ ఎంపీ. హిందూపురం సమీపంలో నివాసముంటున్న ఒక కర్ణాటక కుటుంబానికి చెందిన 2 మహిళలపై గ్యాంగ్ రేప్ జరిగింది. అప్పట్లో అది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆ విషయంలో అధికార పార్టీని టార్గెట్ చేసే క్రమంలో గోరంట్ల మాధవ్ అత్యాచార బాధితుల పేర్లను బహిరంగంగా ప్రస్తావించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా చెల్లింది, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నోటికి ఏమొస్తుందో చూసుకోకుండా ఇరుకున పడ్డారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది రాజకీయ వర్గాల్లో. నిబంధనల ప్రకారం అత్యాచార బాధితుల పేర్లు బహిరంగంగా చెప్పకూడదు. పోలీస్ ఆఫీసర్గా కూడా పనిచేసిన మాధవ్కు ఆ కనీస నిబంధన తెలియకుండా పోయిందా, లేక మాట్లాడితే ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యమా అన్న చర్చ జరుగుతోంది. వైసీపీ నుంచి బయటకు వెళ్లిన మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈ విషయమై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా గురువారం నాడు ఆ కేసు విషయమై గోరంట్ల మాధవ్కు షాక్ ఇచ్చారు విజయవాడ పోలీసులు. ఆ హడావిడి చూసి ముందు అరెస్ట్ చేస్తారని అనుకున్నా నోటీసులిచ్చి మార్చి 5న విచారణకు రావాలని పేర్కొన్నారు. ఇదే టైంలో మరొకసారి తీవ్ర కమెంట్స్ చేశారు మాజీ ఎంపీ. రాష్ట్రంలో అంతర్యుద్ధం రాబోతుందని, అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ చాలా పెద్ద స్టేట్మెంటే ఇచ్చేశారాయన. దీంతో అసలు అంతర్యుద్ధం అంటే ఏంటో, దాని తీవ్రత, పరిణామాలు ఎలా ఉంటాయో ఈ మాజీ పోలీస్ ఆఫీసర్కి తెలుసునా అన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మార్చి 5 తర్వాత గోరంట్ల మాధవ్ పరిస్థితి ఏంటి అన్నది ఎవరూ అంచనాకు రాలేకపోతున్నారని అంటున్నారు పరిశీలకులు. అసలు రాజకీయాలకు సంబంధం లేని అత్యాచార బాధితుల పేర్లు బహిరంగంగా చెప్పిన కేసులో ఇంత దూరం వస్తే, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్న మాధవ్ భవిష్యత్తు చిత్రం ఎలా ఉండబోతోందన్నది తాజా చర్చ. మొత్తం మీద గోరంట్ల మాధవ్ నోటి దురద ఆయన్ని ఎటు నుంచి ఎటు తీసుకెళ్తుందోనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.